పిలో పింఛన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. మే 1వ తేదీ వస్తోంది. పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరిస్తారనే విషయాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పెన్షన్లకు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని అధికారులకు ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులకు ఇల్లు వద్దన పెన్షన్ సొమ్ము అందించనున్నారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పెన్షన్లు అందుతున్నాయి. వీరిలో సుమారు 48,92,000 మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పెన్షన్ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందించనున్నారు. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో మార్చి నెల వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల పెన్షన్లు అలాగే పంపిణీ చేశారు. అయితే ఎండాకాలం కావడంతో పెన్షన్ల కోసం సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు వడదెబ్బ కారణంగా చనిపోయిన ఘటనలు ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్నాయి. దీంతో పార్టీలన్నీ ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో వేయాలని, బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.